ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి. దాదాపు పొత్తుల అంశం విచ్ఛిన్నం తర్వాత మళ్లీ పొత్తుల అంశం తెరపైకి రావడంతో ఇది శుభ పరిణామమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మొన్న అఖిలేష్ యాదవ్, నిన్న మమతా బెనర్జీతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారు. మరోవైపు పంజాబ్లోనూ పొత్తు కలిసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూటమి పొత్తులపైన మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. పార్టీలన్నీ కూడా మళ్ళీ ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి. దాదాపు పొత్తు విచ్ఛిన్నమైందన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పొత్తుల గురించిన చర్చలు ప్రారంభం కావడం అనేది కూడా శుభ పరిణామం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మొన్న అఖిలేష్ యాదవ్తో మొదలుకొని నేడు మమతా బెనర్జీ వరకు కూడా వరుసగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొన్న అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో మొత్తం 8 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. సమాజ్వాదీ పార్టీ 63 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పేసి ఒక ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి రెండు పార్టీలు కూడా అఫీషియల్ అగ్రిమెంట్ కూడా రావడం కూడా జరిగింది. నిన్న కేజ్రీవాల్ కూడా పొత్తులకు సంబంధించిన ప్రకటన అనేది కూడా చేశారు. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాల పరిధిలో 4 లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 3 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాయని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన అనేది కూడా వెలువడే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు దాదాపుగా కుదిరే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. గుజరాత్లో 2 లోక్సభ స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అంగీకరించడం కూడా జరిగింది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు సంబంధించిన చర్చలు అసలు జరిపే ప్రసక్తి లేదు, పొత్తులు లేవని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం దాదాపుగా 42 లోక్సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాల్సిందే, తమ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోమని చెప్పేసి తేల్చి చెప్పిన మమతా బెనర్జీ మళ్ళీ పొత్తుకు సంబంధించిన చర్చలు ప్రారంభించడం అనేది కూడా శుభపరిణామంగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. సందేశ్ ఖలీ ఘటనతోటి తాను ఒంటరవుతానని చెప్పేసి భావించిన మమతా బెనర్జీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సంబంధించిన చర్చల ప్రక్రియను కూడా ప్రారంభించడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో పొత్తులన్నిటి కూడా దాదాపుగా కుదిరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు చాలా బలహీనంగా కనపడిన ఇండియా కూటమి అనేది మళ్ళీ బలం పుంజుకోవడం అనేది కూడా శుభపరిణామం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడం, పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగిన పునరుత్తేజం అనేది కూడా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనడానికి దాదాపు నిరాకరించిన ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా మళ్ళీ రాహుల్ గాంధీతో కలిసి నడిచేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏను ఎదుర్కోవాలంటే విపక్ష కూటమిలోని పార్టీలన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. పొత్తులకు సంబంధించిన చర్చలన్నింటి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఒకే పార్టీ ఒకే చోట పోటీ చేయడం వల్ల ఎన్డీఏను సులువుగా ఎదుర్కోవచ్చన్న నితీష్ కుమార్ ఫార్ములాను ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా అవలంబించే దిశగా ముందుకు వెళ్తున్నాయి. సో రానున్న రోజుల్లో మరికొన్ని పొత్తులకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో బలహీనంగా కలపడిన ఇండియా కూటమి అనేది బలం పుంజుకోవడం అనేది కూడా అధికార ఎన్డీఏ వర్గాల్లో కలవరం కూడా సృష్టిస్తోంది. సో ఈ పొత్తులను విచ్ఛిన్నం చేసేందుకు అధికార బీజేపీ పార్టీ ఎత్తులు పై ఎత్తులతోటి కూడా రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.